హాయ్ చిన్నారులు, రండి. ఈరోజు మీకు ఒక చిట్టి కథ చెప్తాను. అయితే ఒక ఊళ్ళో 2 పిల్లులు ఉంటాయి. ఆ పిల్లకు బాగా ఆకలేస్తుంది. ఆకలేసి అన్ని ఇండ్లకు ఒక ఇంటి తర్వాత ఒక ఇంటి తిరుగుతుంటుంది, ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని. వాటికి పాలు పెరుగు చాలా ఇష్టం కనుక ఆ పాలు పెరుగు కోసమని చూస్తుంది. ఎక్కడ పోయినా ఏమీ దొరకవు. ఆఖరకు ఒక ఇంట్లో ఒక రొట్టె దొరుకుతుంది ఆ పిల్లులకు. అయితే ఆ ఒకటే రొట్టె కనుక 2 పిల్లులు తినాలి. దానికోసమని అవి ఏం చేస్తాయంటే, ఇద్దరం సమానం తీసుకోవాలంటే మన ఇద్దరం కాదు, ఇంకెవరితోటన్నా సమానంగా చేసి తీసుకుందాము అని చెప్పి ఆ రొట్టెను పట్టుకొని అవతలికి వెళ్తే అవి తొవలో పోతుంటే వాటికి ఏమైందంటే ఒక చోట ఒక కోతి కనపడుతుంది. చెట్టు పైన కోతి కనపడేసరికి ఆ కోతి దగ్గరికి వెళ్ళి, మేము ఒక ఇంట్లో నుంచి తినడానికి ఒక రొట్టె తెచ్చుకున్నాము, ఆ రొట్టెను మాకు సమానంగా పంచివ్వగలవా అని కోతిని అడుగుతాను. ఆ కోతి సరే నేను సమానంగా పంచిస్తా అంటుంది. సమానంగా పంచిస్తా అని ఆ కోతి కింది దిగి వచ్చి ఆ 2 పిల్లులు కోతి ఒక చోట కూర్చొని కోతికి ఆ రొట్టెను ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత ఆ కోతి ఏం చేస్తుందంటే, ఇట్లా నీకు సమానంగా సరిగా చింపుతానని చెప్పి ఇట్లా బట్టి ఒక దిక్కు ఎక్కువ ఒక దిక్కు తక్కువ బట్టి చింపేస్తుంది. చింపేసరికి అయ్యో ఈ రొట్టె ఇది ముక్క ఎక్కువైంది, ఇది తక్కువైంది కదా, అయ్యో ఎట్లా చేయాలని చెప్పి అది ఏంటంటే కోతి ఏం చేస్తుంటే అప్పుడు ఆ ఎక్కువ ఉన్న ముక్కల నుంచి కాస్త రొట్టె ఉంచుకొని తను తినేసి, ఇగో ఇది 2 సమానం చేస్తా అంటుంది. మళ్ళీ ఇంకో రొట్టె ముక్క ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు దాంట్లో కూడా ఎక్కువ ఉంది కదా, ఆ ముక్కను కూడా తక్కువ చేస్తా అని చెప్పి ఆ ముక్కను తానే తినేస్తుంది కోతి. తినేసిన తర్వాత ప్రతిసారి ఒక ముక్క నుంచి ఎక్కువ ఒక ముక్క తక్కువ అవుతుంటే ఈ దీంట్లో ఎక్కువ ఉందని ఇంత తినేయడము, దాంట్లో ఎక్కువ ఉందని ఇంత తినేయడము, అలా తింటూ ఉంటే ఇంకా మాకు కోతి సమానంగా పంచిస్తే తిందామనుకొని ఈ పిల్లులు ఎదురు చూస్తూ ఉంటాయి. అదేం లేదు, కోతి మంచిగా తినే ఆలోచనతో ఉండి దాన్ని ఎక్కువలు తక్కువలు తుంచి ఆ ఎక్కువ పీసు ఇంత తీసుకోవడం, దీంట్లో ఎక్కువ పీసు ఇంత తీసుకొని తినడము, ఆఖరకు తిని మొత్తము ఆ రొట్టె ముక్కను మొత్తము కోతి తినేస్తుంది. కోతి తినేసి ఇంకా ఏముంది, పిల్లకు తినడానికి ఏం మిగలే. అయితే అప్పుడు పిల్లకు జ్ఞానోదయం అవుతుంది. ఏమిటంటే, ఆ ఉన్న రొట్టె ముక్కను ఇద్దరు కష్టపడి తెచ్చుకున్నాం కనుక ఎంతో కొంత ఎక్కువనో తక్కువనో ఇద్దరం సమానంగా ఇద్దరం తినేస్తే అయిపోయేది, అనవసరంగా మధ్యన కోతిని పిలిచి మన రొట్టెను మనకు కాకుండా చేసుకున్నాము అని ఆ పిల్లకు అర్థమైన తర్వాత ఈసారి అట్లాంటి తప్పు చేయొద్దులే అనుకొని ఆ పిల్లు మాట్లాడుకుంటామన్నట్టు. ఏమిటంటే, ఇద్దరు ఒక వస్తువు కోసం కొట్లాడితే మూడో వారికి లాభము అనేది ఈ కథలోని నీతి. ఎక్కడైనా ఇద్దరు సమానంగా తీసుకొని ఇద్దరు సామరస్యంగా ఉంటే ఏ గొడవ రాదు. ఇద్దరికి గొడవ వచ్చినప్పుడు మూడో వాళ్ళు పిలిస్తే ఇదే నడుస్తుంది. అందుకనే ఇద్దరు కొట్లాడితే మూడోవరికి లాభము అనేది ఈ కథలోని నీతి. సరే బాయ్, మీకు ఇంకో కథతో రేపు కలుస్తాను. బాయ్.